వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ ప్రభుత్వ పాలనలో ఒక్క దీపమైనా వెలిగించారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను జగన్ గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల భృతి, ప్రతి మహిళకు 1,500 రూపాయలు, 50 ఏళ్లకే 4,000 రూపాయల పింఛన్, పీఎం కిసాన్తో పాటు రైతులకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం, ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. వీటిలో ఏ ఒక్కటి ఇంతవరకు వాస్తవ రూపం దాల్చలేదని ఆయన ఆరోపించారు. కొత్త దీపాలు వెలిగించడం అటుంచి 2019 నుంచి 2024 వరకు తమ హయాంలో వెలుగులు నింపిన పథకాల దీపాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆర్పివేసిందని జగన్ మండిపడ్డారు. తమ పాలనలో దాదాపు 30 సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి నేరుగా లబ్ధి చేకూర్చామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో చీకట్లో నిరాశను నింపిందని విమర్శించారు. పాఠశాలలు, ఆసుపత్రులు, వ్యవసాయం, సంక్షేమం, శాంతి భద్రతలు వంటి అన్ని రంగాలు ప్రస్తుత పాలనలో దెబ్బతిన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.